హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటి అంటే ఇవాళ ఈవినింగ్ బ్లాగ్ అండి. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందన్నమాట. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మీరు కూడా వెళ్ళి చకచక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా ఇది ఇవాళ ఈవినింగ్ బ్లాగ్ అండి. 4:30 అవుతున్నా సరే ఎండ చూసారా ఎలా ఉందో. కొంచెం ఎండగానే ఉంటుందండి, అప్పుడప్పుడు వాన పడుతోంది. ఇంకా చాయ్ అది పెట్టుకోవాలని అనుకుంటున్నాను అనమాట. పాలైతే స్టవ్ మీద పెట్టాను. ఈలోపు పిల్లలు వస్తారు కదా అని వెయిట్ చేస్తున్నాను. పాలు స్టవ్ మీద పెట్టాను. 4:35 అయ్యిందండి. నాన్న అయితే వెళ్ళారనమాట తీసుకురావడానికి. మామూలుగా వాళ్ళకి స్కూల్ వ్యాన్ ఉంది. అదేంటంటే 4:30కి ఎక్కితే 5:30కి వస్తారు ఇంటికి. అందుకని ఇంకా తొందరగా వచ్చేస్తారు కదా అని నాన్న వెళ్తున్నారు. ఇంకా మాటల్లోనే వాళ్ళు కూడా వచ్చేసారండి. బాల్కనీలో నుంచి చూస్తున్నాను అనమాట ఎప్పుడు వస్తారా పిల్లలని. పాపం ఎంత అలసిపోతారో, అంటే ఆ బ్యాగులు అంత బరువు ఉంటాయి. ఇంకా చాలా అలసటగా ఉంటుంది కదా. వచ్చి మా అమ్మ కూడా చూడండి బ్యాగ్ కింద పెట్టేసి ఆ సందులోంచి దూరి పైకి ఎక్కుదామని చూస్తుంది. అది అన్నీ అల్లరి పనులే. ఇంకా మా మున్నాగాడు కూడా వచ్చాడు. రేపు హాలిడే అండి పిల్లలకి, కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది రేపు. ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడే చెప్పారు, అమ్మ ఇవాళ నూడిల్స్ చేయాలి, నువ్వు ఈవినింగ్ మేము వచ్చే టైం కల్లా అయిపోవాలని. బట్ వాళ్ళు వచ్చాకనే చేశానండి నేను. ఎందుకంటే చల్లగా అయిపోయి గట్టిగా అయితే అసలు బాగుండదు కదా. అందుకే వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యేలోగా నేనైతే నూడిల్స్ చేసేసాను అనమాట. ఈలోగా మా వారు కూడా వచ్చేసారు. ఇంకా ఆయన వస్తే అందరికీ కలిపి ఛాయ్ పెట్టాను. ఇంకా ఛాయ్ తాగుతున్నామండి. చల్లగా అయిపోయింది సాయంత్రానికి. ఇంకా రేపు హాలిడే కదా. మా గలీలో చూడండి పిల్లలందరూ కబడ్డీ ఆడుకుంటున్నారనమాట. అంతే కదా, హాలిడే వస్తే అప్పుడే కదా అందరూ కలిసేది. కాసేపు మ్యాక్సిమం మా గల్లీలో ఎక్కువ మగపిల్లలే ఉంటారండి, ఆడపిల్లలు తక్కువ. ఉన్నా కూడా ఎక్కువ బయటకు వచ్చి ఆడుకోరు. ఆడపిల్లలకి అన్నీ ఇంట్లో ఆటలే ఉంటాయి కదా. క్యారమ్స్ అని, స్కిప్పింగ్ అని, బొమ్మలతో ఆడుకోవడం, ఇంటి సామాన్లతో ఆడుకోవడం అట్లాంటివి. మా పిల్లలు కూడా కాసేపు ఆడుకుంటున్నారు. ఇక్కడ బయటేమో కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు గల్లీలో, మా బాబు వాళ్ళు. ఇంకా ఆడుకోవడం అది అయిపోయింది. మా నాన్నేమో టీవీ చూస్తున్నారు. మా వారికి ఏదో ఫోన్ వస్తే బయటకు వెళ్ళారనమాట. ఈలోపు మా నాన్నేమో టీవీ చూస్తున్నారు. ఇంకా హోంవర్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా పిల్లలకి. రేపు హాలిడే అయినా కూడా, రేపు హాలిడే కదమ్మా, ఇంకా రేపు రిలాక్స్డ్గా చదువుకోవచ్చులే అని చెప్పి అన్నాను అనమాట. సరే అన్నారు. మా బుడ్డదేమో బుక్స్ అవన్నీ సర్దేసుకుంది. మున్నాగాడు మాత్రం అమ్మ చదివేసుకుంటానమ్మా, అప్పుడు కొంచెం రేపు రిలాక్స్డ్గా ఉండొచ్చు కదా అని చెప్పి ఇంకా చదువుకుంటుందన్నమాట. అది ఇంకా క్లాసెస్ పెరిగే కొద్దీ ఏంటంటే టైం ఉండదండి. లీజర్గా ఉండాలన్నా టైం ఉండదు. భయం ఉంటుంది కదా, మళ్ళీ స్కూల్లో టీచర్ ఏమంటారో, తిడతారో, కొడతారో అని. ఇంకా అట్లా ఇంకా నేనేమో వంట చేసుకుంటున్నాను. బీట్రూట్ కర్రీ చేస్తున్నానండి పిల్లలందరికీ, మాకు. తర్వాత మా వారు బావగారు బీట్రూట్ తినరనమాట. సో వాళ్ళిద్దరి కోసము వేరే కర్రీ చేయాలి కదా అని చెప్పి వాళ్ళకైతే బీరకాయ కొబ్బరి కర్రీ చేస్తున్నాను అనమాట. ఇవాళ మార్నింగ్ అనుకోకుండా 2 కూరలు అయ్యాయి మా ఇంట్లో. బెండకాయ కూర, గోబీ కూర. నైట్ బీట్రూట్ కూర, బీరకాయ కూర అవుతున్నాయి. ఎవరికి ఇష్టమైంది వాళ్ళకి చేసామనుకోండి కడుపు నిండా తింటారు కదా. ఎండ్ ఆఫ్ ద డే అందరూ కడుపు నిండా తినడమే కావాలి కదా, అందుకే కదా మనం చేసేది. సో చేశానమాట. ఇంకా కుండలో నీళ్లు పోదామని చెప్పి బిందె నింపుతున్నాను. ఇది వాటర్ ఫిల్టర్ అండి. వాటర్ ఫిల్టర్లోంచి మేము తీసుకుంటాం అనమాట నీళ్లు. మంజీరా వాటర్ ఉంటుంది మాకు, దానికి కనెక్షన్ ఇప్పించేశారు మా వారు. ఇంకా అక్కడ ఫిల్ చేసుకుని తర్వాత కుండలో పోసుకోవాలి. ఎంత కిందకి వెళ్ళిపోయా నీళ్ళు. ఇంకా పోసేసానండి పైదాకా. ఇంకొంచెం వెళ్తుందనమాట. ఇంకా డిన్నర్ కూడా చేసేసామండి అందరము. ఒక్కొక్కళ్ళు డిన్నర్ అది చేయడం స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా డిన్నర్ చేసేసి కాసేపు టీవీ చూసుకొని ఇంకా పడుకుని పోతామండి. వీడియో కూడా ఇంకా అక్కడితో ఎండ్ చేసేసానండి. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక నేను ఎప్పుడు చెప్తాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు, ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వాహ్వరు. అందరికీ బాయ్ బాయ్.